బ్యాక్ న్యూస్ సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్రంగా ఉండాల్సిన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రస్తుతం సమస్యలకు కేంద్రంగా మారింది. గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ పరిధిలోని హాస్టళ్లలో పాములు తిరుగుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయని విద్యార్థులు తెలిపారు. తరచూ హాస్టల్ పరిసర ప్రాంతాలలో పాములు తిరగడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అనేకసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఒక పాము క్యాంపస్లోని కంప్యూటర్ సైన్స్ బ్లాక్ సమీపంలో కనిపించడంతో విద్యార్థులు వెంటనే సిబ్బందికి తెలియజేశారన్నారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ క్యాంపస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని, పాములు రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పటికీ పాములు రాకుండా ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదని అటు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు జేఎన్టీయు సాంకేతిక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నిలయంగా కావాల్సినటువంటి ఈ విశ్వవిద్యాలయంలో ఏదైతే విద్యార్థులు ఉండవలసిన నిలయాల్లోకి ఏదైతే ఈరోజు పాములు అయితే చొరబడతా ఉన్నాయి, ఏదైతే హాస్టల్స్లో కానీ గ్రౌండ్లో కానీ కాలేజీలో ఎక్కడ పడితే అక్కడ పాములు అయితే ప్రత్యక్షమవుతా ఉన్నాయి. నిన్న రాత్రి ఏదైతే కిన్నెర వసతి గృహంలో ఏదైతే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు అక్కడైతే ఉంటారో వాళ్ళ డైరెక్ట్ వాష్రూమ్లోకి నాగపాము రావడం జరిగింది. ఆ నాగపాము వచ్చేసి దాదాపు 5 నుంచి 6 అడుగుల నాగపాము ఉండే చూసుకోవడం వల్ల ఎలాంటి హాని విద్యార్థులకు కలగలేదు. అదే ఏదైనా తప్పిదం జరిగి ఉంటే, ఏదైనా విద్యార్థికి ఆ పాము కాటేసి ఉంటే ఈరోజు ఆ విద్యార్థులకి ప్రాణపాయ స్థితిలో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉండేది. దీనికన్నా ముందు గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక నాగపాము రావడం జరిగింది. దానికి కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి పాముల పట్ల ఎలాంటి చర్యలు అయితే జేఎన్టీలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ ఏదైతే బిగ్స్ డైరెక్టర్ గారు కానీ ఎలాంటి చర్యలకైతే పాల్పడతలేరు. ఇంతేగా విద్యార్థుల యొక్క జీవితాలతో వీళ్ళు ఏమైనా ఆడుకుంటున్నారా, లేదా విద్యార్థుల పట్ల ఎందుకు ఇట్లా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అనేది మాకైతే అర్థం కావడం లేదు. దీనిపైన ఉన్నత అధికారులు ఇప్పటికి కూడా స్పందించకపోతే రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మంజిరా హాస్టల్ కానీ ఏ హాస్టల్ అయితే పాములు ఎక్కడైతే తిరుగుతా ఉన్నాయో ఆ పాములన్నింటినీ పట్టుకొని మరి ఏదైతే ఒక పాముని బిగ్స్ డైరెక్టర్ ఆఫీస్ లోని ఇంకో పాముని తీసుకెళ్లి వైస్ ఛాన్సలర్ ఆఫీస్ లోని వదలడం మాత్రం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి ఈ విద్యార్థి సంఘాలు మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నాయి. జేఎన్టీయూ పరిసరాలలో తరచూ పాములు సంచరిస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాల బారిన పడేంత వరకు పట్టించుకోరా అంటూ అధికారులను విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అసలే వర్షాకాలం, పైగా హాస్టల్ పరిసర ప్రాంతాలలో పిచ్చి మొక్కలు, గడ్డి ఎక్కువగా ఉండటంతో యూనివర్సిటీలో ఎక్కడ ఏ పాము తిరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు విద్యార్థులు.